సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న 13వ అంతర్జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడల నిర్వహణలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు తదితరులు పూర్తి సహకారం అందిస్తున్నారని సతీష్ వెల్లడించారు. క్రీడల కోసం భోజనం, వసతి సౌకర్యాలు, టెంట్ హౌజ్లు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉండేలా ఆధునిక లైటింగ్, సెంట్రల్ లైటింగ్, చుట్టూ ఫ్రేమ్ ల్యాంప్స్ ఏర్పాటు చేయడం ఈ పోటీల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే బొల్లినేని హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ ఎంఎన్ రోహిణీప్రియ, ప్రసాద్ రెడ్డి, థామస్, బాబు తదితరులు ఆర్థికంగా సహకరించినట్లు ఆయన చెప్పారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సతీష్ కోరారు. సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు జి సతీష్, నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. రేపటి నుంచి మొదలు కాబోతున్నటువంటి 7, 8, 9, 10 తేదీల్లో 13వ అంతర్జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా కొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన దయాకర్ గారు, అదేవిధంగా హజరత్ రెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు సంబంధించి భోజన వసతి, అదేవిధంగా అకామిడేషన్ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ సార్ గారు ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ లైటింగ్ విషయంలో మరి ఎక్కడ ఇంతవరకు ఇటువంటి లైటింగ్, సెంట్రల్ లైటింగ్ అయితే చుట్టూ ఫ్రేమ్స్ తో ఉన్నటువంటి ల్యాంప్స్ తో గానీ, క్రీడాకారులు వసతి దగ్గర ల్యాంప్స్ గానీ, టెంట్ హౌస్లు గానీ, పెద్ద స్టేజ్ గానీ 2 స్టేజ్లు వస్తున్నాయి. లైటింగ్ మొత్తం పెద్ద మనసు చేసుకొని మన నెల్లూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు సహకారం ఎంతో విలువైనది. మాకు పూర్తి సహకారం మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్రావు సార్ గారు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. డాక్టర్ ఎంఎన్ రోహిణి ప్రియ లక్ష్మి గారు, బొల్లినేని హాస్పిటల్ యూనిట్ హెడ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, థామస్ గారు మరియు బాబు గారు, ఇతర పెద్దలు ఈ ఎంతో సహాయ సహకారాలు ఈ ఛాంపియన్షిప్ కి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజులు జరిగేటువంటి 7, 8, 9, 10 దువ్వూరు గ్రామంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఈ గొప్ప సహాయం అందించినటువంటి ఇక నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి, భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.